మిరాయి చూస్తే ఒక డౌట్ వస్తుంది, ఇంత బడ్జెట్ తో ఇంత హై క్వాలిటీ విజువల్స్ ఎలా పాసిబుల్ అయ్యాయి? నిజంగానే ఇది మన ఇండియన్ సినిమాకి ఒక కొత్త దిశ చూపించిందా, లేక జస్ట్ హైప్ మాత్రమేనా? ఫ్రెండ్స్, మిరాయి గురించి ఈ సినిమా మీద ఫ్యాన్స్ కి చాలా హైప్ ఉంది. ఎందుకంటే ఇందులో తేజ సజ్జా, మంచు మనోజ్, శ్రేయా సరన్ లాంటి స్ట్రాంగ్ కాస్ట్ తో పాటు డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని కొత్త అటెంప్ట్ చేశాడు. కానీ నిజంగా స్క్రీన్ మీద డెలివర్ ఎలా అయింది? లెట్స్ ఫైండ్ అవుట్. డీప్ గా స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే మీ సపోర్ట్ చాలా అవసరం. ప్లీజ్ లైక్ చేయండి. తేజ సజ్జా వేద హైదరాబాద్ లో బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కి కాపీ చేసి వాటిని అమ్ముతా ఉంటాడు. సెకండ్ సైడ్ బ్లాక్ సైడ్ మంచు మనోజ్ అశోకుడు ఆశించిన 9 గ్రంథాలను సేకరించి లోకాన్ని సాధించాలని అనుకుంటాడు. మరి ఆ రెండు పాత్రలు ఎలా కలిశాయి? అసలు సంబంధం ఏంటి? ఎలా కనెక్ట్ అవుతారు? అసలు ఆ మిరాయి ఎవరు? మిరాయికి వేదకి సంబంధం ఏంటి? ఇదే మూవీలో స్టోరీ. మూవీలో నెగటివ్ పాయింట్స్ చూస్తే ఫస్ట్ హాఫ్ మధ్యలో కొంచెం డ్రాగ్ అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ వరకు సీన్ స్లోగా వెళ్ళిన ఫీలింగ్. కొన్ని సీన్స్ అన్నెసెసరీగా లెంత్ డ్రాగ్ చేసి 15 మినిట్స్ వరకు తగ్గించాల్సింది. సాంగ్స్ బాగున్న వైబుంది సాంగ్ లేదు. కొన్ని సీన్స్ అన్రియలిస్టిక్ గా అనిపించాయి. పాజిటివ్ పాయింట్ చూస్తే పాజిటివ్ చాలా ఉన్నాయి. మంచు మనోజ్ పర్ఫార్మెన్స్ లోని డెప్త్, వాయిస్, బాడీ లాంగ్వేజ్ కంప్లీట్ గా మనోజ్ గారు అయితే న్యాయం చేశారు. తేజ సజ్జా తన ఎనర్జెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ తో మూవీని క్యారీ చేశాడు. శ్రేయా సరన్ తన ఎక్స్పీరియన్స్ తో ఎమోషనల్ సైడ్ ఎలివేట్ చేసింది. హీరోయిన్ కూడా బాగా చేశారు. టెక్నికల్ సైడ్ లో సినిమాటోగ్రఫీ లిటరల్లీ నెక్స్ట్ లెవెల్. కొన్ని విజువల్ చూస్తే నేషనల్ అవార్డు ఖాయం అనిపిస్తుంది. బీజిఎం థియేటర్ లో దద్దరిల్లేలా గూస్ బంప్స్ వచ్చింది. విఎఫ్ఎక్స్ ప్రీ ఇంటర్వెల్ లోని ఈగల్ సీన్స్ చాలా న్యాచురల్ గా క్రియేట్ చేశారు. ఒక టాప్ నాచ్ క్వాలిటీ. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే పర్సనల్ గా కార్తిక్ ఘట్టమనేని ఫ్యాన్ ని నేను. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాణం పెట్టి తీశారు భయ్య. డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని తనకున్న ఎక్స్పీరియన్స్ తో ఇలాంటి అవుట్పుట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయము. ఒక న్యూ కైండ్ ఆఫ్ స్టోరీ వ్రాసి అందులో అందరికి కనెక్ట్ అయ్యేలా క్రియేట్ చేసి డిజైన్ చేయడం సూపర్. అసలు స్టార్టింగ్ టు ఎండ్ ఏదో ఒక విధంగా పై అంచనాలు పెంచుకుంటూ వెళ్ళాడు. ఫైనల్ విడిక్ట్ చెప్పాలంటే మిరాయి ఒక ఫ్యాంటసీ మైథలాజికల్ ఎంటర్టైనర్. యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్, సినిమాటోగ్రఫీ పీక్స్. యాక్షన్ సీన్స్, కొన్ని ఫైట్ సీన్స్ ఉంటాయి భయ్య, ఒకదాని వెనుక ఒకటి వస్తూనే ఉంటాయి. ఒక రేంజ్ లో విఎఫ్ఎక్స్ మాత్రం పీక్స్ అని చెప్పాలి. అండ్ ప్రభాస్ అన్న ఉన్నాడని అనుకున్నారు, బట్ వాయిస్ ఓవర్ మాత్రమే ఉంది. ఆ వాయిస్ ఓవర్ ఒక రేంజ్ కి తీసుకెళ్తుంది. మరి మీరు మిరాయి చూశాక మీకు ఎలా అనిపించింది? మూవీలో హైలైట్ పాయింట్ ఏంటి? మీకు ఎలా అనిపించింది? ఓవర్ హైప్ అనిపించిందా? కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే మీ సపోర్ట్ చాలా అవసరం. ఇంకా ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.